వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ రోజు మనం వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ను మనం తెలుసుకుందాం. కేసీఆర్వి బెల్ట్ బజార్లు, మావి రైతు బజార్లు. మనకు నిన్న జరిగినటువంటి కళా వేదికలో మన రైతు భరోసా ఫండ్ రిలీజ్ లో జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి నిన్న చాలా ఘాటుమైన వాక్యాలు కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అంటే మీ అన్ని బెల్ట్ బజార్లు, మా అన్ని రైతు బజార్లు, మీరు రైతుల కోసం ఏం చేసిండ్రు మీరు అనే విధంగా నిన్న చర్చలు జరపడం జరిగింది. అట్లనే మనకు ఇలా చూసినట్లయితే కేసీఆర్ వరి వేస్తే ఉరే అన్నాడు, మేము బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొంటున్నాం. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలన్నింటినీ మేము కట్టుకుంటూ వస్తున్నాం. రైతుల కోసం వాళ్ళు నెలకు 2,000 ఖర్చు చేస్తే మేము 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు చేశామని నిన్న చెప్పారు. కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 ఏళ్లలో మీరేం చేశారో, 2.5 ఏళ్లలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలనే సవాల్ విడిచారు. ఏ సభలోనైనా మనకు కామన్ గా ఇప్పుడు ప్రస్తుతానికి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఒక మాట, సపరేట్ మనకు మీకోసము అసెంబ్లీలో మళ్ళా సమావేశాలు చేద్దాము, చర్చిద్దాము. మీరు 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలనలో ఎట్లా అసలు ఏం చేసుకున్నాము, ఏంది మాది ఎంత అభివృద్ధి చేసినా, మీరెంత అభివృద్ధి చేసిండ్రు, అసలు మీరు ప్రజల కోసం ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఎటువంటి మీరు ఫండ్స్ రిలీజ్ చేసిండ్రు, ఎటువంటి పథకాలు తీసుకొచ్చిండ్రు, మాకు ఒకసారి తెలియజేయండి అసలు అనేసి నిన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చూసుకున్న సభలలో, అటెండ్ అయిన సభలలో కూడా చాలా అధికంగా కూడా మాట్లాడి మీరు కుటుంబ పాలన, మీరు కుటుంబాల కోసం మన తెలంగాణ ప్రజలను చాలా అధికంగా మీరు బాధ పెడుతున్నారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది, అలాంటిది మీరు మీ కుటుంబ పదవుల కోసం మీరు తెలంగాణను చాలా అధికంగా ప్రజలను మోసం చేస్తున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక ఆయన సీఎం రాజీనామా చేయాలంటున్నాడు అని అయ్య జాగిరా గాడిల ముందు బానిసలమ్మ. అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో రైతులు బంధించిండ్రు. 9 రోజుల్లో నెలకు 9,000 కోట్లు పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తామని వెల్లడించిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అరుంధతి సినిమాలో ఉన్నటువంటి పశుపతితో కూడా మన పోల్చి నిన్న చెప్పడం జరిగింది. అరుంధతి సినిమాలో పశుపతిని కదా మనకు రూమ్ లేసి ఇట్లా మన కట్టడి చేసి బంధించిండ్లో, అట్లనే మనకు కేసీఆర్ ను కూడా రైతులందరూ కలిసి ఫామ్ హౌస్ లోనే బంధించి బయటికి రాకుండా తలుపులు తెరుచుకోరోగు, మీరు బయటికి రాలేరు అనేసి కూడా నిన్న చాలా అధికంగా ఘాటు వ్యాఖ్యలు చేసాం. దీనికి మన బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ లీడర్లు కానీ ఎటువంటి స్పందన ఇస్తారా అనేది కూడా మనము వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పుడు మరి ఇవాళ రేపు ప్రెస్ మీట్లు పెట్టి మరి బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి స్పందన ఇస్తారో, ఎటువంటి తిప్పి కొడతారో వాళ్ళకు మాటకు మాట అనేసి కూడా మనం వేచి చూడాలి. మనకి ఇలా సాయంత్రం వరకు ఎంతమంది మీటింగ్ పెట్టారనేది చెప్తారు. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ బెల్ట్ బజార్లు తెరిస్తే తాము మాత్రం రైతు బజార్లు తెరుస్తామని అన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఆయన పిల్లలు అంటున్నారని, ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అరుంధతి సినిమాలో పశుపతిని గదిలో బంధించినట్టు కేసీఆర్ ను రైతులు ఫామ్ హౌస్ లో బంధించారని, ఆయన బయటకు వస్తే భార్య భర్తలు మాట్లాడుకునే ఫోన్లను దొంగచాటుగా వినడం తప్ప చేసేది ఏమీ లేదని ఇక్కడ చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదిక మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత 30 నెలల్లో పాలనలో రైతులకు కోసం 1.7 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. రైతు భరోసాకి కింద ఇప్పటికే 27,000 కోట్లు రైతుల ఖాతాలు జమ చేశామని, తాజా విడుదలలో కలిసి మొత్తం 36,000 కోట్లు మేము ఫండ్ మళ్ళా రిలీజ్ చేస్తామనేసి కూడా చెప్పారు. నిన్న రైతు భరోసా నిధులు రిలీజ్ లో నిన్న సభలో, రైతు భరోసా కోసం చేసిన సభలో ఇప్పటి వరకు 27,000 కోట్ల అమౌంట్ మన రైతుల అకౌంట్ లోకి సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేసినాము. ఇంకా మళ్ళా 36,000 కోట్ల రైతు భరోసా రూపంలో అందజేస్తామనేసి, రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఖచ్చితంగా మనకు మళ్ళా పొలం మన పంట వేసి వేయాలనేసి ఇక్కడ నిన్న జరిగిన సభలో చెప్పారు. అలాగే అదే సభలో చూసినట్లయితే బీజేపీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ మన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో ఇప్పుడు చేస్తున్న సభలో, మీటింగ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో మనకు నితిన్ నబీన్ గారు మనకు సభలు నిర్వహించడం జరిగింది. మొన్న వరంగల్లో, నిన్న గట్కేసర్లో, అంత ముందుకు హైదరాబాద్ నల్గొండలో ఇట్లా చేసిన సభల గురించి
ఆయన నితిన్ నబీన్ గారు ఏమన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కాషాయం జెండాను ఎగురవేస్తాము అనేసి నేను చెప్పడం జరుగుతుంది. అట్లనే వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. మీ తెలంగాణ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పప్పులు ఇక్కడ ఉడకవు, మీ రాజకీయాలు ఉంటే అక్కడ 15 ఏళ్ళు పట్టిన మీ రాజకీయం మళ్ళా హైదరాబాద్ తెలంగాణలో మీ జెండా ఎగరేయాలంటే ఇంకా 15 ఏళ్ళు అయినా కానీ మీకు ఇక్కడ కాషాయం జెండా ఎగరదు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మనకు సర్కారు మనకు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే మనకు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఇక బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నారని, రాష్ట్రంలో వాళ్ళ ఆటలు సాగబోమని రేవంత్ రెడ్డి అన్నారు. ఏంది మీ ప్రభుత్వం వచ్చేది, పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోదీ అన్నారు, వేశారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవు, ఇక్కడ గెలిచేందుకు బీజేపీ 15 ఏళ్లు పట్టింది, తెలంగాణలోనూ ఆ పార్టీ గెలవాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఉన్నది ఉన్నట్లు చెప్తా, కాకపోతే కాదని చెప్తా, పదవి ఎవరికి శాశ్వతం కాదు, ఇందిరమ్మ వైఎస్ ఎన్టీఆర్ కు ఎవరి పదవి శాశ్వతం కాదు, నాకు కూడా శాశ్వతం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం, మేం అబద్ధాల పునాదులను మీద ప్రభుత్వాన్ని నడపలేం, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా నిలబడతాం అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అని స్పష్టం చేశారు. మేము ఎటువంటి ప్రజలను మోసం చేసి అయితే మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు, మేము ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాము, చెప్పిన మాటనే చేస్తాము తప్ప మేము వేరే ఉద్దేశంతో వేరే ఏం చెయ్యము అనేసి కూడా ఇక్కడ వరకు గట్టిగా మనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అట్లనే చూసుకుంటే నిన్న గట్కేసర్లో జరిగినటువంటి మీటింగ్ లో మనకు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్, కాంగ్రెస్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలైందని నితిన్ నబీన్ హెచ్చరించిండు. 2028 ఎన్నికల్లో ఇక్కడ కాషాయం జెండా ఎగరడం ఖాయం, రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం, 6 గ్యారంటీలు గాల్లోనే, మూసే ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్, బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లీ ముగ్గురు ఒకటే, గట్కేసర్లో పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడాన్ని జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్ గా స్వీకరించింది, దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. నిన్న గట్కేసర్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో నితిన్ నబీన్ గారు మన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ మన ఏవైతే ఉన్నాయో పార్టీలు అవన్నీ వాళ్ళు అందరూ ముగ్గురు పార్టీలు కూడా ఒకటే. నెక్స్ట్ 2028లో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాషాయం జెండాను ఎగరవేస్తామనేసి కాషాయం ఉన్న నా కార్యకర్తలకు లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మీరు గట్టి నిలబడి మీరు ప్రజలలో అవగాహన తీసుకొచ్చి ఖచ్చితంగా ఎగరవేయాలి, మన కాషాయం జెండాను ఎగరవేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో నిన్న ప్రసంగించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందని ఆయన తెలిపారు. గతంలో లోక్సభ ఎన్నికల్లో 30% ఓట్లతో బీజేపీ తన సత్తా చాటిందని, ఇప్పుడు ప్రతి కార్యకర్త వికసిత్ తెలంగాణ కోసం యుద్ధానికి రెడీ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం గట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ పార్టీ అధ్యక్షతన రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. మీటింగ్ కు నితిన్ నబీన్ చీఫ్ గెస్ట్ గా హాజరై నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ కు ఏటీఎం లా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు వస్తున్న 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. గ్యారంటీల పోస్టర్లు గోడలపై ఉన్నాయి, కానీ స్కీమ్స్ పేదల ఇళ్లకు చేరలేదు. నీరు, ఉద్యోగాభివృద్ధి ఏదని, మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఎక్కడా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మూటగడి ఢిల్లీకి తరలిస్తున్నారని, మూసి ప్రాజెక్టు పేరుతో మరో భారీ అవినీతి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు 3 ఒకటేనని, ఒకటే తాను ముక్కలని, అవినీతి కుటుంబ పాలనే వాటికి డిఎన్ఏ అని పెద్ద ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మరియు మజ్లిస్ పార్టీలు 3 కూడా ఒకటేనని ఇక్కడ మనకు నితిన్ నబీన్ గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు ప్రజల్లో పోయి వాళ్ళకి అవగాహన చెప్పి అసలు ఇప్పుడున్న జరుగుతున్నటువంటి ఈ ద్రోహాల గురించి ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు ఎటువంటి విధంగా ప్రజలను మోసం చేస్తుంది, హామీలు ఇచ్చి మనకు ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి మనకు ఇప్పుడు మూసి అని చెప్పి ఎటువంటి పెద్ద స్కామ్లు చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు వివరించాలనేసి కూడా నిన్న జరిగినటువంటి సభలో మనకు రామచంద్రరావు గారు మరియు నితిన్ నబీన్ గారుగా చీఫ్ గెస్ట్ గా వచ్చి చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఏం చేస్తారు అనేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అట్లనే మనం ఇంకొంచెం చూసినట్లయితే సిగాచి బాధితులకు న్యాయం చేశాం, ఒక్క కుటుంబానికి 50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి వివేక్ నిన్న గోదావరిఖంలో జరిగినటువంటి మన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సీఎం స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆ కంపెనీ ఎండీపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపించినాం,
సిగాచి అంశంపై హరీష్ రావుకు విమర్శలు అర్ధరహితమని ఫైర్. ఇదనేమో మేము 50 లక్షలు ప్రతి కుటుంబానికి 50 లక్షలు చొప్పున ఇస్తామనేసి మనకు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ లో కోటి ఇస్తామని 1,00,000 ఇచ్చిండ్రు. పిఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను పరిహారంలోకి చూపించడం చాలా దారుణం. మనకు ఇక్కడ సిగాచి కంపెనీ ఇచ్చిన పైసలనే బాధితులకు ఇచ్చే పరిహారం నుంచి ప్రభుత్వం తప్పించుకుంటుందని ఫైర్. సిగాచి అధికారులే మనకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ బాధితుల పరిహారం ఇచ్చిన పైసలనే ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం అనేది వీళ్ళకు బాధితులకు మేము ప్రభుత్వం ఇస్తున్నది అనేసి వాళ్ళు చెప్పడం చాలా దారుణం అనేసి ఇక్కడ హరీష్ రావు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మంత్రి వివేక్ గారు ఏమంటున్నారు అంటే, ప్రభుత్వం తరఫున 10 కుటుంబానికి 50 లక్షల చొప్పున ఇస్తున్నాం అనేసి ఇక్కడ వాళ్ళు పేర్కొంటున్నారు. మరి ఇక్కడ ఎవరి మాట నమ్మాలి, అసలు ఏందనేసి కూడా ఇక్కడ మనము చూసుకోవాలి. సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ ప్రభుత్వం తరపున ఇచ్చింది మాత్రం 1,00,000 అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. కార్మికులు చనిపోయాక వారికి చట్టబద్ధంగా రావాల్సిన పిఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను పరిహారం కింద చూపించడం దారుణమని, ఆ డబ్బులు కంపెనీ జేబులో నుంచి ఇస్తున్న పరిహారం కాదని, కార్మికుల కష్టార్జితం నుంచి వచ్చిన హక్కున అని గుర్తు చేశారు. హరీష్ రావు ఏమంటున్నారంటే, వాళ్ళకు పిఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టైన అమౌంట్ నే వాళ్ళకి పరిహారంగా ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ తన సొంత డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ప్లస్ సిగాచి అధికారులు ఇట్లా మనకు వాటికి నష్టపరిహారం కింద ఇచ్చిన డబ్బులనే ప్రభుత్వం అనేది తీసుకొని మళ్ళీ ఇటు వాళ్ళకు మన బాధితులకు ఇస్తున్నారు తప్ప వాళ్ళ సొంత డబ్బులు అయితే మనం గవర్నమెంట్ నుంచి అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇది చాలా దారుణం ఇది అనేసి మన ఇక్కడ హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా ఫైర్ అయ్యడం జరిగింది. అట్లనే మనం చూస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ కమిట్మెంట్ తో పనిచేస్తా. నిన్న సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జూజుకు శుభాకాంక్షలు జరిపిన రేవంత్ రెడ్డి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జూజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తూ ఇక్కడ ప్రజలు ఆకాంక్షలు తగ్గట్టుగా పూర్తి నిబంధనలతో విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల ఇక్కడి భౌగోళిక సామాజిక పరిస్థితుల పట్ల తనకు పూర్తి అవగాహనతో పాటు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికలో ముందుకు సాగుతానని నిన్న ఆయన ఎట్లుంటది అనేసి మనము ఈ రేపు ఎల్లుండి ఇట్లా మనం చూసుకోవాలి గడుస్తున్న పాలనలో. యాగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి. 2 ఏళ్ల కాల పరిమితి పాలన మండలిలో ప్రముఖులకు పెద్దపీట. సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదేల సురేఖ, విజయరాజం, తూర్ల విజేందర్ గౌడ్. బోర్డులో సామాజిక ప్రాంతీయ బ్యాలెన్స్ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించింది. నిన్న జరిగినటువంటి మన యాగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్తకు డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి గారికి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్లస్ అట్లనే మనకు కొణిదేల చిరంజీవి గారి వారికి కూడా కొణిదేల సురేఖ గారికి కూడా మన సభ్యులుగా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ చూసుకుంటే అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ కొండగట్టు ఆంజనేయ స్వామికి అరుదైన బహుమతి అందజేశారు. అగ్గిపెట్టెలో ఇమిడేంత చిన్న పరిమాణంలో ప్రత్యేక శాలువాను తయారు చేసి స్వామివారికి సందర్శించారు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో మంది కళాకారులు ఉన్నారు అట్లా తెలంగాణలో. మన గవర్నమెంట్ వారిని గుర్తించి వాళ్ళకు సరైన స్కీమ్లు కానీ వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి, వాళ్ళ కళను కూడా బయట పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి న్యూస్. మరొక పేపర్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Time 24/7. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.